హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నాకు చాలా పెద్ద గార్డెన్ పెంచాలని చాలా ఇంట్రెస్ట్, కానీ అపార్ట్మెంట్లో పెంచలేం కదా. ఏదో నాకున్న ఇంట్రెస్ట్ కొద్దీ చిన్న గార్డెన్ డెవలప్ చేసుకున్నాను. ఇది మా ఇంటి బాల్కనీ. కొన్ని రోజుల క్రితం వరకు మా పిల్లలు ఇక్కడ కూర్చొని చదువుకోవటానికి చాలా ఇష్టపడేవాళ్ళు. ఈ మధ్య మా ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల 1 మంత్గా నేను అస్సలు ఈ బాల్కనీని పట్టించుకోలేదు. ఎంత పట్టించుకోలేదంటే వాటరింగ్ కూడా సరిగ్గా చేయలేదు. కానీ ఈ మధ్య కురిసిన జోరు వానల వల్ల నీళ్లు పడి అవసరమైనవి అక్కర్లేనివి అన్ని మొక్కలు పెరిగిపోయాయి. ఎలా పెరిగాయంటే అది ఏ మొక్క పాటో కూడా మనం గుర్తుపట్టలేనట్లుగా. గులాబీ మొక్కలు దాంట్లో తెల్లపూల మొక్కలు, తెల్లపూల మొక్కలు దాంట్లో గులాబీ మొక్కలు, కొన్ని పిచ్చి మొక్కలు, అక్కడక్కడ తులసి మొక్కలు, ఇలా అన్నీ కలిపి ఒకే కుండీలో సహజీవనం చేసేస్తున్నాయి. వీటిని మళ్ళీ ఆర్గనైజ్డ్గా పెడదామని ప్రయత్నిస్తున్నాను. బేసిక్గా నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. నాకే కాదు, అసలు గ్రీనరీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరని నా ఉద్దేశం. పచ్చదనం నేచర్ని కాపాడుతుంది, సీజన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. మన సరౌండింగ్స్ ఎలా ఉన్నా సరే మన ఇంట్లో మాత్రం గ్రీనరీ ఉండాలి. అది ఐస్కి చాలా మంచిదని డాక్టర్స్ చెప్తారు. ఎక్కువ గ్రీన్ చూస్తూ ఉండమని చెప్తారు. మన ఇంటి బయట సిచ్యువేషన్స్ని మనం కంట్రోల్ చేయలేము కదా. మన ఇంటిని మాత్రం మనం కంట్రోల్లో ఉంచుకోగలం. సో మన ఇంట్లో మనకి వీలున్నంతలో మొక్కల్ని పెంచుకోవటం అలవాటు చేసుకుందాం. మొక్కల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని బాగా ఎక్కువ మెయింటెనెన్స్ కావాల్సినవి, కొన్ని లో మెయింటెనెన్స్ ఉండేవి, కొన్ని మొక్కలకైతే అసలు మెయింటెనెన్సే అవసరం లేదు. స్నేక్ ప్లాంట్, జెడ్ ప్లాంట్, రబ్బర్ ప్లాంట్, వాటర్ లిల్లీ, మనీ ప్లాంట్, ఇలాంటివి ఈజీ మెయింటెనెన్స్తో చాలా ఏ సిచ్యువేషన్లో అయినా పెరుగుతాయి. ఇవి ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్లా కూడా బాగా ఉంటాయి. ఇవి ఆక్సిజన్ కూడా ఎక్కువ రిలీజ్ చేస్తాయి. అపార్ట్మెంట్స్లో ఎక్కువ సన్లైట్ ఉండదు కదా, అందుకని ఇలాంటి మొక్కలైతే చాలా బాగా పెరుగుతాయి. నేను కూడా ఒకప్పుడు పూల మొక్కలను పెంచాలని చాలా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. పూల మొక్కలు అంటే లైక్ మందారం, చామంతి ఇలాంటివి అన్నమాట. చాలా ట్రై చేశాను, కానీ అన్నీ కొత్తల్లో బాగా పూస్తాయి. కొన్ని రోజుల తర్వాత పూయటం మానేస్తాయి. ఆ తర్వాత చీడ పట్టేస్తున్నాయి. ఆ చీడ మిగిలిన మొక్కలకు కూడా పాకి అలా చాలాసార్లు చాలా మొక్కలు తీయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. గులాబీ మొక్కలు అయితే పర్వాలేదు, కానీ మందారం లాంటి మొక్కలకు మాత్రం ఈజీగా చీడలు వస్తాయి. అందుకే ఇప్పుడు మందారాలు అలాంటివి పెట్టడం లేదు, ఓన్లీ గ్రీనరీ కోసం. అండ్ ఈ తెల్లపూల మొక్కలు అయితే ఎప్పుడైనా దేవుడికి పూలు ఇంట్లో లేనప్పుడు ఉపయోగపడతాయని వీటిని పెంచుతున్నాను. మా ఇంటి ముందు కూడా చాలా మొక్కలు పెంచుతాము. దాన్ని నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. నేను ఈ వీడియోలో అంతా షార్ట్కట్ చేసి చూపిస్తున్నాను, కానీ నాకు ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి 4-5 అవర్స్ పట్టింది. ఎలా ఉందో మీరే చూసి చెప్పండి.